మనకి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విషయం ఇది. తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, అంత ముందుగానే మనకి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు సుమారుగా గత సంవత్సరాల కాలంలో అంటే 22 నెలల్లో 8,000 మంది ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయారు అన్నట్టు. వీళ్ళకి రిటైర్మెంట్ టైంలో ఏం కావాలంటే వాళ్ళకి సంబంధించిన పెన్షన్ అమౌంట్స్, తర్వాత పిఎఫ్ అమౌంట్, ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్, తర్వాత డిఆర్ఎస్ అలవెన్స్ అని డిఏ అమౌంట్ అని ఉంటుంది. ఇవన్నీ చెక్ రూపంలో వచ్చేయాలి. తర్వాత ఆ అమౌంట్ని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకొని వాళ్ళు నిలదొక్కోవాలన్నమాట, ఆర్థికంగా నిలదొక్కోవాలి. కానీ ఎందుకో మరి ఏ పరిస్థితులు ఉన్నాయో తెలియదు, కానీ ఈ అమౌంట్ రాలేదని చెప్పి సుమారు 8,000 సంబంధించినంత వరకు 15,000 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయని చెప్పేసి అని ఈ బకాయి అమౌంట్ వెంటనే మీరు చెల్లించాలని చెప్పేసి అని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, న్యూస్ ఆర్టికల్స్ కానివ్వండి కొన్ని చూస్తూ ఉన్నాము. ఒకరిద్దరు చనిపోయారు కూడా, అంటే వాళ్ళకి అమౌంట్ కోసం అప్లికేషన్ పెట్టుకొని తిరిగి కూడా చనిపోయారని చెప్పి న్యూస్లో కవరేజ్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వము తక్షణము ఈ ఎవరైతే ప్రభుత్వంలో పనిచేసుకొని రిటైర్ అయిపోయారో వాళ్ళకి సంబంధించిన బాకీలు అనేది తొందరగా తీర్చాలని చెప్పేసి అని కోరుకుందాం.